అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 44వ భాగం. ఇప్పటివరకు తన సూర్య సార్ వైఫ్ అని మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు. అందుకే విక్కీ కూడా తనకి అట్రాక్ట్ అయ్యాడంటుంది మేఘన. ఆ మాటకి తన ఆలోచనల నుండి బయటకు వస్తూ, మరి తను సూర్య వైఫ్ అని నీకెలా తెలిసింది? నీకు తెలిసినప్పుడు నువ్వైనా చెప్పొచ్చు కదా విక్కీకి. తను ఆల్రెడీ మ్యారీడ్ అని అంటాడు. అతను అనుమానంగా ఆ మాటకి మేఘన ఇలా ఇరుక్కున్నానేంటి అనుకుంటూ ఉండగా, ఏంటి మాట్లాడవు, తనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు విక్కీకి చెప్పలేదు అంటాడు. అతను మళ్ళీ రెట్టించేసరికి, నాకు ఈ విషయం ముందు తెలియదు సార్, ఇవాళ నైట్ పార్టీలో తెలిసిందంటూ తనకి ధన్వి సూర్య వైఫ్ అని ఎలా తెలిసిందో గుర్తు చేసుకుంటూ అతనికి చెప్తుంది మేఘన. సూర్య తనకి అలాట్ చేసిన రూమ్లోకి వెళ్ళిన కాసేపటికి ధన్వి వాష్రూమ్కి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం గమనిస్తుంది మేఘన. అక్కడ తనని ఏడిపించే అవకాశం ఏమైనా దొరుకుతుందేమో అనుకొని తననే ఫాలో అవుతూ తన వెనకే వెళ్తుంది మేఘన కూడా. ధన్వి రెస్ట్ రూమ్కి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. తను తిరగడం గమనించిన మేఘన పక్కనే ఉన్న వాళ్ళ వెనక దాక్కుంటుంది. ఇదంతా తెలియని ధన్వి అక్కడ ఎవరూ లేరని అనుకుంటూ సూర్య ఉన్న రూమ్ వైపుకి వెళ్తుంది. ధన్వి అటువైపు వెళ్ళడం చూసిన మేఘన వాల్ వెనక నుండి బయటకు వచ్చి, ఇదేంటి ఇలా చూసి వెళ్తోంది, పైగా రెస్ట్ రూమ్స్ ఇటువైపు అయితే తను ఆ రూమ్ సైడ్ ఎందుకు వెళ్తోంది అనుకుంటూ, ఇదేదో మనకి యూజ్ అయ్యే విషయంలా ఉంది, చూద్దామని అనుమానంగా ధన్వి వెళ్ళిన వైపు వెళ్తుంది. అలా ధన్విని ఫాలో అవుతూ తను ఒక రూమ్లోకి వెళ్ళడం చూసి, ఈ రూమ్లోకి వెళ్ళిందేంటి, ఎవరున్నారు ఆ రూమ్లో అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది. కానీ డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటూ ఇంకేదైనా వే ఉందేమో అని రూమ్ చుట్టూ వెతుకుతుంది. అక్కడ కారిడార్లో నుంచి ఆ రూమ్ బాల్కనీకి దారి ఉండటం చూసి ఎస్ అనుకుంటూ గబగబా ఆ బాల్కనీలోకి వెళ్ళి అక్కడున్న విండో ఓపెన్ చేసి చూసిన మేఘన కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోయింది. అక్కడ రూమ్లో ఒకరి కౌగిలిలో ఒకరు ఉన్న సూర్య ధన్విలను చూసి తను చూస్తున్నది నిజమా కాదా అని తనని తాను గిల్లుకుంటుంది. గిల్లి చురుక్కుమనడంతో అది నిజమే అని కన్ఫర్మ్ చేసుకొని ధన్వి సూర్యతో అంత క్లోజ్గా ఉండడం చూసి లోపలే మండిపోతూ ఉంటే తన వైపే ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది మేఘన. అప్పుడే వాళ్ళ మాటల ద్వారా ధన్వి సూర్య వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంది. కాసేపటికి ధన్వి బయటికి రావడం చూసి తను కూడా అక్కడి నుంచి బయటకు వస్తుంది. తను ఆల్రెడీ సూర్యపై ఇష్టం పెంచుకోవడంతో ధన్వి సూర్య భార్య అని తెలియగానే ముందు నుంచి ధన్విపై ఉన్న కోపం ఇంకాస్త ఎక్కువైంది. ఆ కోపంతోనే ధన్విని సూర్య నుంచి దూరం చేయాలనుకోవడం మొదలుపెట్టింది. అప్పుడే విక్కీ ధన్విని తన కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళడం చూసి తన కోరిక ఇంత త్వరగా ఫలిస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ విక్కీ తనకు దొరికిన అమ్మాయిని ఊరికే వదలడం తెలియడంతో అతని చేతిలో ధన్వి జీవితం నాశనం అవ్వడాన్ని కల్లారా చూడాలని తను కూడా వాళ్ళని ఫాలో అవుతూ గెస్ట్ హౌస్కి వెళ్ళి సర్వస్వం కోల్పోయి మూడులా బయటికి వస్తున్న ఆమెను చూసి ఆనందించాలని గెస్ట్ హౌస్కి కాస్త దూరంలో తన కార్ని ఆపి అక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోయింది. తర్వాత కొద్దిసేపటికే విక్కీ ఆర్తనాదాలు తన చెవులకు చేరడంతో, ఇదేంటి విక్కీ ఇలా అరుస్తున్నాడు, ఏమైందనుకుంటూ డోర్ తీసి బయటికి రాబోతూ ఉండగా అప్పుడే వీధి చివరి నుంచి గౌతమ్ బైక్ అటువైపు రావడం గమనించి దిగకుండా అక్కడే ఆగిపోతుంది. తర్వాత కాసేపటికి అంబులెన్స్ రావడం, విక్కీని హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం, గౌతమ్ ధన్విని బైక్పై తీసుకుని వెళ్ళడం చూసి తను అనుకున్న జరిగినట్లుగా లేదని నిరాశపడిపోతూ అసలు విక్కీకి ఏమైందో తెలుసుకుందామని అంబులెన్స్ని ఫాలో అవుతూ హాస్పిటల్కి వెళ్ళింది. కానీ తను గౌతమ్ కంటపడితే ప్రమాదమని వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ కదలికలను గమనిస్తూ లాస్ట్లో వాళ్ళ మాటల ద్వారా విక్కీ కోమాలోకి వెళ్ళిపోయాడని తెలుసుకొని అప్పటికప్పుడు కదల్లేసి ధన్విపై విక్కీ బ్రదర్ మనసులో విషబీజాన్ని నాటింది. ఇది జరిగింది. అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్పాను, కానీ మేఘన విక్కీ బ్రదర్కి మాత్రం తను రూమ్లో వాళ్ళని చూసి భార్యాభర్తలు అని తెలుసుకున్నానని మాత్రమే చెప్పింది. మేఘన చెప్పిందంతా విని నా తమ్ముని మోసం చేసి తనని మాత్రం నేనెందుకు హ్యాపీగా ఉండనిస్తాను, తను కూడా తన ఫ్యామిలీకి దూరమై కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాననుకుంటూ కోపంగా పిడికిలు బిగిస్తూ మేఘన వైపు చూసి, ఈ విషయంలో నువ్వు కూడా నాకు హెల్ప్ చేయగలవా అంటాడు. అతను ఆ మాటకి తెగ ఎగ్జైట్ అయిపోతూ, తప్పకుండా సార్, విక్కీ క్లోజ్ ఫ్రెండ్, తనకి నేను ఇలాంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చిన ధన్విని పనిష్ చేయడంలో నా వీలైనంత హెల్ప్ నేను చేస్తానంటూ, సరే ఇక నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఆగి, సార్ ఏం జరిగిందో తనంతట తానుగా గౌతమ్ మీకు చెప్పేంత వరకు మీరు కూడా ఈ విషయం నేను మీకు చెప్పినట్టుగా గౌతమ్కి చెప్పకండి. తను ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు, అందుకే మీరు కూడా ఇప్పుడే తన ముందు ఓపెన్ అప్ అవ్వకపోవడమే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేఘన. వెళ్తున్న మేఘన్ని చూస్తూ, నాకు ఈ విషయం ఎలా తెలిసింది, గౌతమ్ ఎందుకు చెప్పలేదనేది ఇంపార్టెంట్ కాదు, ఆ ధన్విని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో తెలుసుకోవడమే ఇంపార్టెంట్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అతనితో మాట్లాడి బయటకు వచ్చిన మేఘన నేరుగా తన కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ధన్విని తలుచుకొని రాక్షసంగా నవ్వుతూ, హహా ధన్వి, అతని ద్వారా ఇవాళ నీ జీవితంలో పెద్ద సుడిగుండాన్ని సృష్టించాను, అది నిన్ను ఉంచడానికి శరవేగంగా దూసుకొని వస్తోంది, రెడీ టు ఫేస్ ఇట్ అని అనుకుంటూ కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేఘన.
పాపం ఇదంతా తెలియని ధన్వి సూర్యని తీసుకుని దీపు దగ్గరికి వెళ్తూ, ఈ విషయం నేను మీతో చెప్పదలుచుకోలేదు సూర్య గారు. అలానే మీ సాంగత్యంలోనే రాత్రి జరిగిన దుర్ఘటనని మర్చిపోతామనుకుంటూ తనతో కలిసి దీపు దగ్గరికి వెళ్తుంది. సూర్యతో మాట్లాడి దీపు దగ్గరికి వెళ్ళిన చరణ్ బెడ్కి ఉన్న రెడ్ డ్రెస్కి ఆనుకొని కూర్చొని తన మెడలోని తాళిని దానివైపే తదేకంగా చూస్తున్న దీపుని చూసి బుజ్జి అని నెమ్మదిగా పిలుస్తాడు. అలా ఉన్న దీపు చరణ్ పిలుపు తేరుకొని ఎదురుగా డోర్ దగ్గర ఉన్న అతను చూసి, ఏంటి చరణ్ గారు అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి అంటూ తన చేతిలోని తాళి వదిలి అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది. ఆ మాటలకి చరణ్ లోపలికి వచ్చి తన పక్కనే కూర్చొని తను కూడా దీపు మెడలోని పసుపు తాడిని చూస్తూ, ఏంటి బుజ్జి అలా చూసుకుంటున్నామంటాడు. ఏం లేదు చరణ్ గారు, నాకు ఇంకా ఇదంతా కల్లానే ఉంది. కొన్ని గంటల క్రితం వరకు శాంతం మీ ప్రేమను చవిచూడకుండానే మీకు దూరమైపోతానేమో అని ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. అలాంటిది అంటూ తన మెడలోని పసుపు తాడిని చేత్తో పట్టుకొని చూపిస్తూ, ఇప్పుడు మీ భార్యగా మీతో ఇలా మాట్లాడుతూ మీ ముందు ఉన్నానంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది అంటూ తన మొహంలోకి చూస్తూ, ఇది కల కాదు కదా అంటుంది దీపు ఆర్ద్రత నిండిన స్వరంతో. తన మాటలు వింటూ, మీకు దూరమైపోతానేమో అని బాధపడ్డానని చెప్తున్నప్పుడు ఆమె గొంతు చిన్నగా వణకడం గమనించి కంగారుగా దీపుని తన గుండెలకు హత్తుకుంటూ, లేదు బుజ్జి ఇదంతా కల కాదు, నిజంగా నిజం. ఇప్పుడు నువ్వు నా భార్యవి, మిసెస్ దీపికా శ్రీచరణ్వి. ఇక నన్ను ఎవరూ కూడా దూరం చేయలేరు అంటూ ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని తన కళ్ళలోకి చూస్తూ, ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి టైంకి తిని ట్యాబ్లెట్స్ వేసుకుంటూ త్వరగా నీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఓకేనా అని అంటాడు చరణ్. అప్పుడే దీపు కోసం తీసుకొని వచ్చిన ఫుడ్ని తన చేతిలోకి తీసుకుంటూ అతని చేతిలో ఉన్న ఫుడ్ని చూసి గుటకలు మింగుతూ చరణ్ని చూస్తూ, ఇప్పుడు నేను తినాలా అని అంటుంది. దీపు మొహం అదలో పెట్టుకొని దీపు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, కొన్ని రోజులు తప్పదు బుజ్జమ్మ, నీకు సర్జరీ జరిగి జస్ట్ కొన్ని అవర్సే అయింది. సో నువ్వు అప్పుడే స్పైసీ ఫుడ్స్ తినకూడదు. కొన్ని రోజులు నువ్వు ఈ డైట్ని కరెక్ట్గా ఫాలో అయితేనే త్వరగా క్యూర్ అవుతావు అంటూ ఇంకా ఏడుపు మొహం పెట్టుకున్న దీపుని చూసి నవ్వుకుంటూ, మరి నువ్వు త్వరగా క్యూర్ అయితేనే కదా నా చిన్ని బన్నీల కోసం మన ప్రొడక్షన్ని స్టార్ట్ చేసేదంటాడు చరణ్ దీపు కనుగిడుతూ. అతని మాటలకి సిగ్గుతో బుగ్గలు మందారాలు అవ్వగా, చరణ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది దీపు చిరుకోపం ప్రదర్శిస్తూ. ఆమె సిగ్గుని చూసి నవ్వుతూ, అవును విజ్జి, రాత్రి నువ్వు అడిగిన కోరికల్లో మొదటి కోరిక అదే, నా భార్యవి అవ్వాలని మొదటి కోరిక తీర్చేశాను కదా, అలానే నేను రెండో కోరికను కూడా తీర్చి మన రీడర్స్ అందరితో నేను ది బెస్ట్ హస్బెండ్ అనిపించుకోవాలి కదా అంటాడు చరణ్ ఇన్నోసెంట్ ఫేస్తో. చరణ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ, ఆహా అవునా అంటుంది దీపు తనని అలా మాటల్లో పెట్టి ఫుడ్ తినిపిస్తూ. అవును, నేను చెప్పినట్లు తిని నువ్వు హెల్దీ డైట్ తీసుకుంటూ నువ్వు త్వరగా అని అంటూ ఈ హాస్పిటల్ విషయంలో తను చేయాలనుకున్న పని గురించి ఆలోచిస్తూ, ఈలోపు నాకు కూడా చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసేసి ఇక ఫుల్ టైం నీకే కేటాయించి నీ కోరిక తీర్చే పనిలోనే ఉంటానంటాడు కొంటెగా. అప్పుడే ధన్వితో కలిసి లోపలికి వస్తున్న సూర్య చరణ్ మాటలు విని, ఏం కోరిక బావా, నా చెల్లి ఏమడిగింది అంటాడు నవ్వుతూ. సూర్య అలా అడగగానే చిన్నగా నవ్వుతూ చెప్పనా అన్నట్టుగా సైగ చేసి దీపు వైపు చిలిపిగా చూస్తూ, ఏం లేదు బావా నీ చెల్లెలకి అని అంటూ ఉండగా చరణ్ నిజంగా చెప్పేస్తాడేమో అని కంగారు పడుతూ, ఏం లేదన్నయ్య అని ఏం చెప్పాలో అర్థం కాక, నేను నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను త్వరగా డిశ్చార్జ్ చేయమని అడిగాను, దాని గురించి అంటున్నారు చరణ్ గారు అంటుంది దీపు నోటుకొచ్చింది చెప్పేస్తూ. దానికి సూర్య అవునా అన్నట్టుగా చరణ్ వైపు చూస్తుంటే దీపు ప్లీజ్ అన్నట్టుగా చరణ్ని చూస్తుంది. ఆమె కంగారుని చూసి వస్తున్న నవ్వుని బుగ్గల్లోని దాచిపెట్టి, అవును బావా తనకి ఇక్కడ అనీజీగా ఉందట, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. సరే నేను చెప్పినట్టు విన్నామంటే అలానే నీ కోరిక తీర్చిస్తాను అంటున్నాను అని అన్నాడు చరణ్. అవునా సర్లే, డాక్టర్ ప్రకాష్తో మాట్లాడి నీ కండిషన్ ఎలా ఉందో నేను మాట్లాడొస్తాను, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కూడా అడిగి వస్తాను అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళిపోయిన తర్వాత ధన్వి దీపు దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుంటూ, ఇప్పుడు ఎలా ఉంది దీపు, పెయిన్ వస్తుందా అని అడుగుతుంది. ధన్విని చూసి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు పర్వాలేదు వదినా, అంత పెయిన్ ఏమీ తెలియట్లేదు, కానీ కాస్త నీరసంగా అయితే ఉంది అని అంటుంది. దీపు అప్పుడే ఫుడ్ పెట్టడం కంప్లీట్ అవడంతో బౌల్ని పక్కకు పెట్టి దీపుకి వాటర్ ఇస్తూ, అందుకే మరి ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలని చెప్తుంది అని అంటూ డల్గా కనపడుతున్న ధన్విని చూసి, అమ్ములు ఏమైందిరా ఇంత డల్గా ఉన్నావు అని అంటాడు తనని తేరిపార చూస్తూ. రాత్రి తనున్న టెన్షన్లో ధన్విని సరిగ్గా గమనించలేదు చరణ్. ఇప్పుడే ఆమెని ఇంత పరీక్షగా చూడటం ఏదో పోగొట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్న పైకి మాత్రం జీవం లేని నవ్వు నవ్వుతున్న ధన్విని చూసి ఒకరోజుకే తను ఇలా ఎందుకు అయిపోయింది అనుకుంటూ ఉంటాడు చరణ్ అలా అడిగేసరికి ముందు కంగారు పడ్డా అది పైకి కనిపించనివ్వకుండా కవర్ చేస్తూ, డల్గానా, నేను డల్గా ఏమి లేనన్నయ్యా, బాగానే ఉన్నాను, మేబీ రాత్రి నుంచి నిద్రలేదు కదా, అందుకే మీకు అలా కనిపిస్తున్నానేమో అంటుంది ధన్వి. తను అలా చెప్తున్న ఆమె గుండెల్లోని బాధ ముఖంలో క్లియర్గా తెలుస్తూ ఉంటే
చిన్నప్పటి నుంచి తన గురించి బాగా తెలిసిన చరణ్ తను అబద్ధం చెప్తోందని వెంటనే కనిపెట్టేస్తాడు. చరణ్ అదే విషయమే అడగబోతూ ఉండగా దీపు ధన్వి చెయ్యి పట్టుకొని, ఐఎమ్ సారీ వదిన, మీ అందరిని నేను చాలా ఇబ్బంది పెట్టాను కదా అంటుంది బాధగా. దీపు కళ్ళలోని నీళ్ళు చూసి కంగారుగా తన దగ్గరకు తీసుకొని, నువ్వెందుకు బాధపడుతున్నావు దీపు? ఇది నువ్వేమైనా కావాలని చేసిందా? అదెవరో అన్నయ్యపై పిచ్చితో సైకోలో బిహేవ్ చేసి నిన్ను ఇబ్బంది పెడితే దానికి నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు అంటుంది తనని అనునయిస్తూ. దీపు అలా బాధపడటం చూసి చరణ్ కూడా తను అడగాలనుకున్న దాని గురించి వదిలేసి, లేదు జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా ఈ విషయాన్ని వదిలేసి నీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు త్వరగా కోలుకుంటేనే అత్తయ్య, మావయ్య, నేను, బావ ఇంకా అందరం కూడా హ్యాపీగా ఉంటాం అని అంటాడు చరణ్. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే సౌజన్య గారు లోపలికి వస్తూ, దీపు ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అంటారు ఆవిడ. వెనుక విష్ణు గారు, మోహన్ గారు, సాహితీ గారు కూడా లోపలికి వస్తారు. వాళ్ళందరినీ చూసి చిన్నగా నవ్వుతూ, నేను బాగున్నానమ్మా అంటుంది దీపు. అప్పుడే సూర్య కూడా లోపలికి వస్తూ వాళ్ళందరినీ చూసి చిన్నగా నవ్వుతూ, దీపు నేను ప్రకాష్తో మాట్లాడానురా, 2 డేస్లో నేను డిశ్చార్జ్ చేస్తానని చెప్పారంటాడు. సూర్య చెప్పిన మాటలు విని డల్గా మొహం పెట్టుకొని, అమ్మో ఇంకా 2 డేస్ ఉండాలా అంటుంది దీపు. దీపు ఎక్స్ప్రెషన్స్ చూసి, అలా అంటే ఎలా తల్లి, నీకోసమే కదా చెప్పేది అంటారు విష్ణు గారు తనని దగ్గరికి తీసుకుంటూ. ఇలా వీళ్ళ ప్రేమల మధ్య దీపు కూడా త్వరగా కోలుకొని కాస్త యాక్టివ్గా ఉండడంతో ప్రకాష్ చెప్పినట్టుగానే 2 డేస్లో తనని డిశ్చార్జ్ చేశాడు. దీపు పూర్తిగా కోలుకున్నాకే తనని కాపురానికి తీసుకెళ్లాలని పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకోవడంతో దీపుని డైరెక్ట్గా సూర్య ఇంటికి తీసుకెళ్లారు. తను యాక్టివ్గా ఉండడం చూసి అందరూ యథావిధిగా తమ తమ విధుల్లో మళ్ళీ నిమగ్నమైపోయారు. చరణ్ కూడా తను చేయాలనుకున్న పనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ రోజు వచ్చి దీపుతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళేవాడు. ధన్వి, దీపు మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు ఆఫీస్కి రానని చెప్పడంతో సూర్య ఒక్కడే ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఉంటే జరిగిన సంఘటనని మళ్ళీ మళ్ళీ తనకి జ్ఞప్తికి వస్తూ ఉండడంతో దాన్ని మర్చిపోవడానికే ట్రై చేస్తూ రోజంతా ఇంట్లో సౌజన్య గారికి హెల్ప్ చేస్తూ దీపుని చూసుకుంటూ తనని తాను బిజీగా ఉంచుకుంటోంది ధన్వి. ఎంత ట్రై చేసినా ఆ ఘటన తాలూకు ప్రభావం తనని వీడకపోవడంతో సూర్యతో ఎప్పట్లా సరదాగా ఉండలేకపోతోంది. అది గమనించిన సూర్య ఏం జరిగిందని ఎన్నిసార్లు అడిగినా కూడా ఏం లేదని, పని ఒత్తిడి వల్ల అలా ఉన్నానని చెప్తూ మాట దాటేసేది. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం ధన్వి కిచెన్లో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండగా పక్కనే ఉన్న తన ఫోన్ రింగ్ అవుతుంది. ఆ సౌండ్కి తల తిప్పి ఫోన్ వైపు చూసి స్క్రీన్ మీద ఏదో అన్నోన్ నెంబర్ కనపడటంతో ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకొని కాఫీ కప్స్ ట్రేలో సర్ది బయటకు వెళ్తూ, హలో ఎవరండి అంటున్న ధన్వి అటువైపు నుంచి వస్తున్న మాటలు విని షాక్లో తన చేతిలోని ట్రేని వదిలేస్తుంది. ఏంటి ధన్వి, సారీ, ఇప్పుడు నువ్వు ధన్వి కాదు, మిసెస్ ధన్వి సూర్యతేజవు కదూ అని గట్టిగా నవ్వి, ఏంటి ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, ఇంతకీ మీ దీపుకి ఎలా ఉంది, కాస్త హెల్త్ సెట్ అయినట్టుందిగా అంటూ, ఎంతైనా నువ్వు మీ అన్నయ్య మహా తెలివిగల వాళ్ళే, పుట్టడం మిడిల్ క్లాస్లో పుట్టిన ఎంతో తెలివిగా సూర్యని అతని చెల్లెలి లైన్లో పెట్టి ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు. ఇలాంటి తెలివితేటలున్న మిమ్మల్ని ఎంత పొగిడినా కూడా తక్కువే అంటాడు అవతలి వ్యక్తి నవ్వుతూ. తమ ఫ్యామిలీస్కి, క్లోజ్ ఫ్రెండ్స్కి తప్ప బయట ఎవరికీ తెలియని విషయాల గురించి అతను అడుగుతూ ఉంటే విని ఆ షాక్లోనే చేతిలోని ట్రైన్ని జారవిడుస్తుంది ధన్వి. తర్వాత అతను అన్న మాటలకి కోపం తెచ్చుకుంటూ, మిస్టర్ ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అసలు అంటుంది ఆవేశంగా. ఆమె గొంతులో ధ్వనిస్తున్న కోపాన్ని గమనించి గట్టిగా నవ్వుతూ, ఉన్నదేగా మాట్లాడుతున్నాను, అంతేలే, నిజాలు మాట్లాడితే ఇలానే కోపాలు వస్తాయని వెటకారంగా అంటూ, నువ్వు సూర్య భార్య అన్నది నిజం కాదా, మీ అన్న చావు బతుకుల మధ్యలో ఉన్న దీపు మెడలో తాళి కట్టడం నిజం కాదా, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి కోసం ఇద్దరిని మీ వల్లో వేసుకోవడం నిజం కాదా, ఇందులో ఏది అబద్ధమో నువ్వే చెప్పు ధన్వి అంటూ మళ్ళీ నవ్వుతాడు అతను. అతని మాటలకి ధన్వి కోపంగా అరుస్తూ, మాటలు మర్యాదగా రండి, ఎవర్రా నువ్వు, మా గురించి నీకేం తెలుసురా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, అవును మేము పెళ్లి చేసుకున్న మాట నీ వాస్తవమే, కానీ అది నువ్వన్నట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులు చూసి కాదురా, వాళ్ళ మీదున్న ప్రేమతో అంటూ, ఏదో మా గురించి సగం సగం తెలుసుకొని ఫోన్ చేసి ఇంగితం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడే నీకు ఏం తెలుస్తుంది ప్రేమ గురించి, మర్యాదల గురించి అంటుంది. ఆ మాట విని అతను వికటాటహాసం చేస్తూ, ఏంటి ధన్వి, నువ్వు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా, ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోకుండా పెళ్ళయ్యాక కూడా ఫ్రెండ్షిప్ పేరుతో మగవాళ్ళతో తిరుగుతూ నీ అవసరం ఉన్నంతకాలం వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోయే నువ్వు ప్రేమ గురించి మర్యాద గురించి నాకు లెక్చర్ ఇస్తున్నావా, అవును ఏంటి ఇందాక అంటున్నావు, నేను మీ గురించి సగం సగం తెలుసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానా, సగం సగం కాదు, నీ గురించి నీ బుద్ధి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడుతున్నాను. విక్కీ నిన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా అతన్ని దూరంగా ఉండకుండా నీ అవసరాల కోసం నీ జల్సాల కోసం అతన్ని చుట్టూ తిప్పించుకొని వాడు ప్రపోజ్ చేయగానే అని చెప్పి అతను ఏమైపోయాడో కూడా పట్టించుకోకుండా
నీ స్వార్థం చూసుకుంటున్న నువ్వు అసలు ఆడపిల్లవేనా? పాపం నువ్వు ఇంత మోసగత్తవని తెలియక నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడు నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక ప్రేమించి నిన్ను ఏమీ అనలేక బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని చూసి అది విఫలమై ప్రాణం ఉన్న శవంలా బెడ్పై పడున్నాడు అని బాధపడుతూ నీ వల్ల వాడి చక్కటి భవిష్యత్తుని చేజేతులా పాడు చేసుకున్నాడు. నా తమ్ముని అలా నిర్జీవంగా చూస్తూ నేను పడుతున్న వేదనని నీకు పరిచయం చేసేదాకా నేను కూడా ప్రశాంతంగా ఉండను అని అంటాడు అతను ఆవేశంగా. కానీ ఇవేమీ ధన్వి చెవులకి చేరడం లేదు. కేవలం నా తమ్ముడు నీ వల్లే ప్రాణమున్న శవంలో బెడ్పై పడున్నాడు అని అతను అన్న ఒక్క మాటే ఆ మైండ్లో పదే పదే రన్ అవుతూ ఉంటే తను విక్కీ నుంచి తప్పించుకోవడం కోసం అతని తలపై వాసుతో కొట్టిన సంఘటన గుర్తు చేసుకొని అంబులెన్స్ ఎక్కేటప్పుడు తల నుంచి రక్తం కారుతున్న విక్కీ రూపం గుర్తురాగానే అసలే సున్నిత మనస్కురాలైన ధన్వి ఆ క్షణం విక్కీ తనపై చేయబోయిన అత్యాచారం గురించి మర్చిపోయి అదురుతున్న గుండెలతో విక్కీకి ఏమైంది అంటుంది. ఆ మాటకి మరింత ఆవేశపడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు ఏమైందని తీరిగ్గా అడుగుతున్నావా? ఓకే చెప్తా విను. నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఇలాంటి స్వార్థమైన మనుషుల మధ్యలో బతకలేక చనిపోదామని అనుకొని ఆ చావు కూడా తనని కరుణించకపోవడంతో చావు బ్రతుకుల మధ్య వారధిలో నిర్జీవంగా పడి ఉన్నాడు వాడు అని అంటాడు. ఆ మాటకి బాధపడుతూ లేదు నేను అతన్ని మోసం చేయలేదు, నిజంగా నాకేం తెలియదు, అతనే నన్ను అని అంటూ ఇక చెప్పలేక గట్టిగా ఏడుస్తుంది ధన్వి. ఆమె ఏడుపు కూడా నటనలా భావిస్తూ తను ఏం చెప్పాలనుకుంటుందో కూడా వినిపించుకోకుండా ఆపు నీ నాటకాలు, నీ గురించి తెలిసిపోయిందని ఈ కళ్ళబొల్లి ఏడుపులు నటించి తప్పించుకోవాలని చూస్తున్నావా? లేదు, నా తమ్ముడిని పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను నీ కుటుంబాన్ని దూరం చేసి ఒంటరి పక్షం చేసేదాకా కూడా నా మనసు శాంతించదు అని అంటూ కాల్ కట్ చేస్తాడు అతను. అతను ఫోన్ కట్ చేయగానే కిచెన్ ప్లాట్ఫామ్కి జారబడి ఏడుస్తూ ఎంత మానరక్షణ కోసం చేసినా తను కొట్టడం వల్లే విక్కీకి ఆ పరిస్థితి ఏర్పడిందన్న బాధ ఒకవైపు అయితే తనని తన కుటుంబానికి దూరం చేస్తానన్న అతని మాటలు గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. కాసేపు తేరుకొని ఈ విషయాన్ని ఎలా అయినా సూర్యకి చెప్పాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి లేచి అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ కాఫీ కలుపుకొని అందరికీ తీసుకొని వెళ్ళిస్తుంది. అప్పటి నుండి నైట్ వరకు సూర్య ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఈ విషయం అతనికి చెప్పి తన గుండె భారాన్ని తీర్చేసుకుందామా అని సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ధన్వి. నైట్ 9 అవుతుండగా మళ్ళీ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని చూసి ఆ కాల్ మళ్ళీ పొద్దున ఫోన్ చేసిన వ్యక్తి దగ్గర నుంచే వస్తుందని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది చిన్నగా. ఈసారి అటువైపు నుంచి వస్తున్న మాటలకి భయంతో నిలువెల్లా చిగురుటాకులా వణికిపోతూ ఉంటుంది ధన్వి. ఫోన్లో నుంచి ధన్వి బాధపడటం వినపడుతుంటే అతను ఆనందపడుతూ రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు. ఆల్రెడీ ధన్వి కదలికల మీద నిఘా ఉంచిన అతను తన గురించి ధన్వి సూర్యకి చెప్పాలని అనుకోవడం తెలుసుకుని తనకు మళ్ళీ కాల్ చేస్తాడు. హలో అన్నప్పుడు ధన్వి గొంతులో స్పష్టంగా వినిపిస్తున్న భయాన్ని విని పర్వాలేదే, ఈ మాత్రం భయం ఉంటే చాలు నేను అనుకున్న పని చేయటానికి అని తన మనసులో అనుకుంటూ ఏంటి ధన్వి, నీ సూర్య రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టున్నావు, ఎందుకు నా గురించి వాడికి చెప్పేద్దామనా? నువ్వు చెప్పగానే నీ మీదున్న ప్రేమతో తనను చంపేస్తే లేదా విక్కీలో నన్ను కూడా మంచానికి పరిమితం చేస్తే అది చూసి ఆనందించాలని, మా అడ్డు తొలగిన తర్వాత నువ్వు మీ వాళ్ళతో హ్యాపీగా ఉండాలని ఏవేవో ఊహించుకుంటున్నట్లున్నావు అంటాడు ఒకంత వెటకారంగా. తను అతని గురించి సూర్యకు చెప్పాలని ఎదురు చూస్తున్న విషయం అతనికి ఎలా తెలిసిందో తెలియకపోయినా అతను తనని అబ్జర్వ్ చేస్తున్నాడని అర్థమై చుట్టూ చూస్తూ అవును, నీ గురించి నీ పిచ్చి పిచ్చి ప్రేరేపణల గురించి నా సూర్యకు చెప్పాలని ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. అయితే ఏంటి ఇప్పుడు అంటుంది ధన్వి ధైర్యాన్ని కూడగట్టుకుంటూ. ఆమె మాటలను ధైర్యాన్ని వింటూ ఓహో అవునా, సరే అలానే చెప్పు, నీ కోరిక నేనెందుకు కాదంటాను, కానీ వెటకారంగా అని కానీ నువ్వు చెప్పాలంటే నువ్వు అనుకుంటున్నట్టుగా నీ సూర్య ముందు నీ దగ్గరికి క్షేమంగా రావాలి కదా అని అంటాడు క్రూయల్గా నవ్వుతూ. అతను అన్న మాటలకి భావం అర్థమవ్వగానే ధన్వి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా సూర్య గారు నా దగ్గరికి రాక ఇంకెక్కడికి వెళ్తారు అని అంటుంది. ఆ మాటకి ధన్వి పడుతున్న కంగారుకి నవ్వుకుంటూ ఎందుకంటే చెప్పానుగా నేను నీ వాళ్ళకి ఎలా అయినా దూరం చేస్తానని, అది ఎలా అయినా కావచ్చు, ఇంత తెలివైన దానివి, నీకు నేనేం చెప్పాలనుకుంటున్నానో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందిగా అంటూ అంత దూరం తెచ్చుకోకుండా నేను ముందు చెప్పినట్టుగా నువ్వు నీ అంతటి నీ వాళ్ళని విడిచి దూరంగా వెళ్ళిపోతేనే నీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు, ఆ విషయం గుర్తుపెట్టుకో, అలా కాదని నా గురించి మీ వాళ్ళకు చెప్పాలని చూస్తే మాత్రం అని ఆ వాక్యం పూర్తి చేయకుండా ఆపేసి ఎందుకులే పదే పదే ఆ మాట నానోడితో చెప్పడం అంటాడు అతను సీరియస్గా. అతని మాటలకి మనసులో భయపడుతున్నా అది అతనికి తెలియనివ్వకుండా కవర్ చేస్తూ అంటే ఏంటి ఇప్పుడు నీ బెదిరింపులు విని నేను భయపడిపోయి వద్దు వద్దు నా వాళ్ళని ఏం చేయొద్దు, నువ్వు చెప్పినట్టే నేను అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను ప్లీజ్ అంటూ నీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాలా అని వెటకారంగా అని తప్పు చేసింది విక్కీ అయితే
నీ బెదిరింపులకు భయపడి నేనెందుకు నా ఫ్యామిలీని విడిచి దూరంగా వెళ్ళిపోవాలి అని అంటుంది ధన్వి. కథ ఇంకా ఉంది. మరి ధన్వి సూర్యని వదిలి వెళ్ళిపోవడానికి ఇతనే కారణమా, లేకపోతే వేరే ఇంకెవరైనా ఉన్నారా? అసలు దీనంతటికీ కారణమైన ఆ మేఘన మాత్రం ధన్విని సూర్యని వేరు చేయడంలో నిజంగానే సక్సెస్ అయినట్టుంది కదా. మరి తర్వాత ఏం జరగబోతుందో వెయిట్ చేద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.